చేస్తున్నావు? రాత్రి నుంచి ఏం తినకుండా నీరసంగా ఉన్నావు. ఇలా చేస్తే నీ ఆరోగ్యం మహా ఎక్కువ చచ్చిపోతాను. అంతేకన్నా బ్రతకడానికి అర్థం లేనప్పుడు చనిపోతేనే నయం కదా. అమ్మా ప్లీజ్ దయచేసి అలా మాట్లాడుకో. వినడానికే మనసుకి చాలా కష్టంగా ఉంది. నా మాట నీ మనసుకు అంత కష్టంగా అనిపిస్తే పెళ్లి కొప్పుకోమని నేనెంత బతమాలుతున్నా సరే నువ్వు నా మాట వినడం లేదు. మరి నాకెంత బాధగా ఉండాలి. నాది పంతం కాదు. నా తమ్ముడికి చెల్లెలికి ఒక మంచి జీవితం అందించాలి అన్న ఆశ. దయచేసి అర్థం చేసుకోమ్మా. నేను కాదే, నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఒక అక్కగా నీ తమ్ముడు చెల్లెలి మీద నీకే అంత బాధ్యత ఉంటే